అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఐటీ కంపెనీస్కి యూస్ఫుల్ అయ్యే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం. టీసీఎస్లో అన్అలొకేటెడ్ లేదా బెంచ్లో ఉన్న ఎంప్లాయీస్కి సంబంధించిన కొత్త గైడ్లైన్స్. ఇటీవల ఆర్ఎంజీ టీం బెంచ్లో ఉన్న ఎంప్లాయీస్కి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ పాయింట్స్ మెయిన్లీ లెర్నింగ్, ఏఐ ట్రాకింగ్ సిస్టమ్, అటెండెన్స్ రూల్స్ మరియు ప్రాజెక్ట్ అలొకేషన్ గురించి ఉన్నాయి. ఈ విషయాల్లో చాలామందికి తెలియకపోవచ్చు. అందుకే ఈ వీడియోలో సింపుల్గా క్లియర్గా మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అన్అలొకేటెడ్ ఎంప్లాయీస్ అంటే ఎవరో తెలుసుకుందాం. కంపెనీలో ఎంప్లాయీస్ జాబ్లో ఉంటాడు, కానీ అతనికి లేదా ఆమెకి క్లయింట్ ప్రాజెక్ట్ అసైన్ కాదు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత కొంతకాలం ప్రాజెక్ట్ లేకుండా ఉండే సిచ్యువేషన్ వస్తుంది. ఈ సిచ్యువేషన్ ఐటీ కంపెనీలో బెంచ్ లేదా అన్అలొకేటెడ్ అని అంటారు. బెంచ్లో ఉన్నప్పుడు ఎంప్లాయీస్ కంపెనీ పేరోల్లో ఉంటారు, శాలరీ కూడా వస్తుంది, కానీ ప్రాజెక్ట్ వర్క్ మాత్రం ఉండదు. ఈ టైంలో ఎంప్లాయీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. టీసీఎస్లో ఆర్ఎంజీ అనే టీం ఉంటుంది. ఈ టీం పని ఏంటంటే ఎంప్లాయీ స్కిల్స్ చూసి వారికి సూటబుల్ అయిన ప్రాజెక్ట్స్ అరేంజ్ చేయటం. క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు బెంచ్లో ఉన్న ఎంప్లాయీస్ని ప్రాజెక్ట్లోకి డిప్లాయ్ చేయటం. అంటే ఎంప్లాయీస్ బెంచ్లో ఉన్నప్పుడు ఆర్ఎంజీ టీం ప్రాజెక్ట్ ఆపర్చునిటీస్ కోసం సెర్చ్ చేస్తుంది. సెకండ్ పార్ట్, మీటింగ్ ఇన్ఫర్మేషన్. ఇటీవల బెంచ్లో ఉన్న ఎంప్లాయీస్కి ఆర్ఎంజీ టీం ఒక మీటింగ్లో కొన్ని ఇంపార్టెన్స్ గైడ్లైన్స్ చెప్పారు. ఈ గైడ్లైన్స్ మెయిన్లీ లెర్నింగ్ యాక్టివిటీస్ మరియు అటెండెన్స్ రూల్స్ గురించి ఉన్నాయి. బెంచ్లో ఉన్న ఎంప్లాయీస్ ఐడిల్గా ఉండకుండా యాక్టివ్గా లెర్నింగ్ చేయాలని ఆర్ఎంజీ టీం చెప్పారు. లెర్నింగ్ కోచ్ ఇంపార్టెన్స్. అల్టిమేటిక్స్ పోర్టల్లో లెర్నింగ్ కోచ్ సెలెక్షన్ కొత్తగా వచ్చింది. బెంచ్లో ఉన్న ఎంప్లాయీస్కి లెర్నింగ్ కోచ్ గైడ్లైన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. లెర్నింగ్ కోచ్ హెల్ప్ ఏంటంటే ఏ స్కిల్ నేర్చుకోవాలో సజెస్ట్ చేస్తారు, సర్టిఫికేట్స్ గురించి గైడెన్స్ ఇస్తారు, లెర్నింగ్ ప్లాన్ ఫాలో చేయడంలో సపోర్ట్ చేస్తారు. ఎంప్లాయీస్ లెర్నింగ్ యాక్టివిటీస్ని మానిటర్ చేయడంలో కూడా లెర్నింగ్ కోచ్ రోల్ ఉంటుంది. బెంచ్లో ఉన్న ఎంప్లాయీస్ డైలీ లెర్నింగ్ యాక్టివిటీస్ చేయాలని సూచిస్తున్నారు. అల్టిమేటిక్స్ పోర్టల్లో అవైలబుల్ కోర్సెస్ కంప్లీట్ చేయాలి. ఎంప్లాయీస్ ఒక రోజులో మినిమం 4 to 6 అవర్స్ మెయింటైన్ చేస్తూ కోర్సెస్ చేస్తూ ఉండాలి. ఈ కోర్సెస్లో మెయిన్లీ టెక్నికల్ స్కిల్స్, టూల్స్, నాలెడ్జ్, సర్టిఫికేషన్స్ ప్రిపరేషన్ ఇటువంటి విషయాలు సంబంధించి ఉంటాయి. రెగ్యులర్గా లెర్నింగ్ చేస్తూ ఎంప్లాయీస్ ప్రొఫైల్ స్ట్రాంగ్ అవుతుంది. ఏఐ ట్రాకింగ్ సిస్టమ్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పారు. అల్టిమేటిక్స్లో చేసే లెర్నింగ్ యాక్టివిటీస్ అన్నీ ఏఐ సిస్టమ్ ద్వారా ట్రాక్ చేయబడతాయి. ఎంప్లాయీస్ ఏ కోర్స్ కంప్లీట్ చేస్తున్నారు, ఎంత లెర్నింగ్ ప్రోగ్రెస్ ఉంది అన్నీ సిస్టమ్ ఆటోమేటిక్గా రికార్డ్ చేస్తుంది. ఈ డేటా ప్రాజెక్ట్ మేనేజర్కి విజిబుల్ అవుతుంది. ప్రాజెక్ట్ మేనేజర్ ఎంప్లాయీ స్కిల్స్ని చూసి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయ్యి డైరెక్ట్గా కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే లెర్నింగ్ యాక్టివిటీస్ సీరియస్లీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ మేనేజర్ కాల్స్. లెర్నింగ్ యాక్టివిటీస్ రెగ్యులర్గా కంప్లీట్ చేస్తూ ఎంప్లాయీస్ ప్రొఫైల్ స్ట్రాంగ్ అవుతాయి. ఏఐ సిస్టమ్ లెర్నింగ్ డేటా ట్రాక్ చేసి ప్రాజెక్ట్ టీమ్స్కి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. దీనిలో ప్రాజెక్ట్ మేనేజర్ ఎంప్లాయీస్ ప్రొఫైల్స్ని చూసి ప్రాజెక్ట్ డిస్కషన్ కోసం కాల్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే లెర్నింగ్ యాక్టివిటీస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఆపర్చునిటీస్ కోసం హెల్ప్ అవుతుంది. ఆఫీస్ వైప్ రూల్. బెంచ్లో ఉన్న ఎంప్లాయీస్కి ఇంకో ఇంపార్టెంట్ రూల్ కూడా చెప్పారు. డైలీ 9 hours ఆఫీస్ వైప్ కంపల్సరీ అని చెప్పారు. ఆఫీస్కి వచ్చే ఎంప్లాయీస్ కంప్లీట్ 9 hours వైప్ మెయింటైన్ చేయాలి అని చెప్పారు. వర్కింగ్ అవర్స్ కంప్లీట్ కాకపోతే అటెండెన్స్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. శాలరీ హోల్డ్ పాసిబిలిటీ. ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మెన్షన్ చేశారు. ఎంప్లాయీస్ ఒకరోజు స్వైప్ చేయకపోతే ఆ అటెండెన్స్ డేటా కూడా సిస్టమ్ ట్రాక్ చేస్తుంది. ఏఐ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా అటెండెన్స్ మానిటర్ అవుతుంది. స్వైప్ కాకపోయిన రోజు రిపీటెడ్గా ఉంటే శాలరీ హోల్డ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందని చెప్పారు. అందుకే ఎంప్లాయీస్ అటెండెన్స్ రూల్స్ ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్. బెంచ్ టైంని ఎలా యూజ్ చేసుకోవాలి. బెంచ్లో ఉండే ఎంప్లాయీస్ని టైం వేస్ట్ చేయకుండా లెర్నింగ్ టైంగా యూజ్ చేసుకోవాలి. న్యూ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయాలి, అల్టిమేటిక్స్ లెర్నింగ్ పోర్టల్ యూజ్ చేయాలి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇలా చేస్తూ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి ఛాన్సెస్ పెరుగుతాయి.
ఐటీ ఇండస్ట్రీలో బెంచ్ సిట్యుయేషన్ కామన్. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత కొంతకాలం బెంచ్లో ఉండటం న్యాచురల్. కానీ ఎంప్లాయీ స్కిల్స్ అప్డేట్ చేస్తూ ఉండాలి. టెక్నాలజీ ఫాస్ట్గా చేంజ్ అవుతున్న లెర్నింగ్ కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంది. సో ఫ్రెండ్స్, బెంచ్లో ఉండటం అంటే నెగిటివ్ సిచ్యువేషన్ కాదు, ఇది మోస్ట్లీ లెర్నింగ్ ఆపర్చునిటీ. స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తూ ఫ్యూచర్లో బెటర్ ప్రాజెక్ట్స్ మరియు కెరియర్ గ్రోత్ కూడా వస్తాయి. ఎంప్లాయీస్ యాక్టివ్గా లెర్నింగ్ చేస్తూ కంపెనీ గైడ్లైన్స్ ఫాలో చేస్తూ ప్రాజెక్ట్ ఆపర్చునిటీస్ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఐటీ ఫీల్డ్లో ఉన్న మీ ఫ్రెండ్స్లో షేర్ చేసుకోండి. ఇక ఐటీ కెరియర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.